కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఉపాధ్యాయులకు నిర్మించదలపెట్టిన టెట్ను ఉపాధ్యాయులకు నిర్మించదలపెట్టిన టెట్ను విద్యాకు చట్టాన్ని జిందాబాద్ 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 ప్రభుత్వ విద్యారంగాన్ని ప్రభుత్వ విద్యారంగాన్ని జిందాబాద్ 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 ఉపాధ్యాయుల ఐక్యత ఉపాధ్యాయుల ఐక్యత ఐక్యపాధ్యాయ ఫెడరేషన్ కేంద్ర ప్రభుత్వం విద్యారంగాన్ని సర్వనాశనం చేస్తున్నది అనడానికి ఒక ఉదాహరణ మొన్నటి వరకు జరిగినటువంటి నీట్ పరీక్షలలో దాదాపుగా 22 లక్షల మంది విద్యార్థులు నీట్ పరీక్షలు రాస్తే ఆ పరీక్షలను ఎన్టీఏ చాలా దుర్మార్గంగా లీక్ చేసి ఆ లీకేజీ వల్ల 20 మంది విద్యార్థులు నీట్ రాసిన విద్యార్థులు చాలా వరకు ఆత్మహత్యలకు కారకులైనారు. మరి అలాగే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపుగా 25 లక్షల మంది ఉపాధ్యాయులకు టెస్ట్ పేరుతో మానసిక క్షోభకు గురి చేస్తున్నటువంటి ఈ నిబంధనల వల్ల చాలా మంది అటు విద్యారంగమే ముఖ్యంగా నాశనం అవుతున్నది. ఈ విద్యారంగంలో అటు ఉపాధ్యాయులకు టెట్ నిబంధనలు పెట్టడం, ఇటు విద్యార్థులకు పేపర్ లీకేజీలు చేసి దాదాపుగా వాళ్ళ భవిష్యత్తును ఆగమ్య గోచరంలోకి తీసుకుపోతున్న ఈ కేంద్ర ప్రభుత్వ విద్యా విధానాలను ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ తీవ్రంగా ఖండిస్తున్నది. ఎందుకంటే ఈ భారతదేశం అభివృద్ధి చెందాలంటే ముఖ్యంగా విద్యారంగం మరి వైద్య రంగం చాలా ముఖ్యమైనవి. విద్యారంగం అయితే టెట్ అనేది ఉపాధ్యాయులకు ఒక మానసిక క్షోభగా తయారు చేసింది. మరి వైద్య రంగం నీట్ విద్యార్థులు ఎన్నో కళలు కానీ మరి కోచింగ్లు తీసుకొని తల్లిదండ్రుల కళలను నిర్వీర్యం చేసినటువంటి ఈ ఎన్టీఏని మరి కేంద్ర ప్రభుత్వ అధికారులను అలాగే కేంద్ర ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ ముఖ్యంగా విద్యాశాఖ మంత్రిని రాజీనామా చేయాలని చెప్పి మరి ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర శాఖ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ముఖ్యంగా ఈ భారతదేశం అభివృద్ధి చెందాలంటే విద్యారంగం వైద్య రంగమే. ఈ రెండు రంగాల్లోనూ విఫలమైనటువంటి ఈ కేంద్ర ప్రభుత్వ విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయాలని చెప్పి ఆల్రెడీ మనకు ఒక పెద్ద మహోద్యమం మరి ఈ యువత ముందుకు వచ్చి ఢిల్లీలో అయితేనేమి పుణేలో అయితేనేమి రకరకాల ప్రాంతాల్లో నీటు వ్యతిరేకంగా నీట్ రద్దును నిరసిస్తూ మరి పేపర్ లీకేజీలు నిరసిస్తూ మరి పెద్ద ఉద్యమమే చేశారు కాంగ్రెస్ జనతా పార్టీ తరఫున. కానీ అటువంటి కార్యక్రమాలు కూడా ప్రభుత్వం లొంగకుండా కనీసం చర్చలకైనా పిలవకుండా ఏకంగా వాళ్ళను మరి ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి కుహానా రాజకీయాలు పన్నుతున్నది కేంద్ర ప్రభుత్వం. అలాగే గత 20 రోజుల నుంచి సామాజిక విద్యావేత్త మరి సోనం వాంగ్చూ పర్యావరణ మరి సామాజిక విద్యావేత్త సోనం వాంగ్చూ మరి 20 రోజులుగా ఢిల్లీలో మరి జంతర్ మంతర్ వద్ద నిరాహార దీక్ష చేస్తుంటే కనీసం మరి విద్యార్థులకు కానీ ఉపాధ్యాయులకు కానీ దేశంలో ఉన్న మేధావులను కానీ ఏమాత్రం సంప్రదించకుండా అతన్ని అరెస్టును మరి నిరసిస్తూ మేము అతన్ని అరెస్ట్ చేయకూడదని చెప్పి అతన్ని బేషరతుగా వదిలేదని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది స్పాంటేనియస్ గా. మరి కేంద్ర ప్రభుత్వ విద్యారంగం బాగుపడాలంటే నీట్ కానీ మరి ఎన్టీఏ కానీ మరి రద్దు చేసి రాష్ట్రాలకే నీట్ విధానాన్ని ప్రవేశపెట్టాలా. మరి అలాగే ఉపాధ్యాయులు ఎదుర్కొన్నటువంటి మానసిక క్షోభకు కారణమైనటువంటి ఈ టెట్ను రద్దు
ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఓకే మిత్రులారా, ఈ అవకాశాన్ని ఇచ్చిన మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరి కార్యక్రమాన్ని ఉద్దేశించి తాహిర్ వలి గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను. మనము దాదాపుగా ఒక 6 నెలల నుంచి పరిశీలిస్తున్నాము. ఈ కేంద్ర ప్రభుత్వము పేపర్ లీకేజీలతో ఫేమస్ అయిపోయింది. పేపర్ ఎక్కడ చూసినా పేపర్ లీకేజీలే, ఏ పరీక్షలు పెట్టినా పేపర్ లీకేజీలే. దాదాపు 12 సంవత్సరాల నుంచి పరిపాలిస్తున్న ఈ ఎన్డీఏ ప్రభుత్వము పేపర్ లీకేజీలతో తమ పార్టీ కార్యకర్తలను దోషిపెట్టడానికి పనిచేస్తోంది తప్ప ప్రజల సంక్షేమం కోసం, విద్యార్థుల సంక్షేమం కోసం పనిచేయడం లేదు. దేశం అభివృద్ధి చెందాలని చెప్పేసి పనిచేయాలనుకుంటే విద్యా వైద్య రంగం అభివృద్ధి సాధించాలి. కానీ ఈ 2 రంగాలని ప్రైవేటీకరణ చేసి ప్రభుత్వము ఇక ఎంత మాత్రం ఉండడానికి వీలు లేదు. ఎందుకంటే మీరు గమనిస్తూనే ఉన్నారు, ఏదో కొన్ని ప్రైవేట్ ఎయిడెడ్ పాఠశాలలకు వర్తింప చేయాల్సిన తీర్పుని ఈరోజు భారతదేశంలోని కొన్ని లక్షల మంది ఉపాధ్యాయులకు అదే తీర్పుని జ్ఞానం లేకుండా వర్తింప చేయడము చాలా హేయమైన చర్య. ఈ చర్యను యావత్ ఉపాధ్యాయ లోకం ఖండిస్తూ ఉంది. మనం ఎంతో మానసిక క్షోభకు గురవుతున్నాము. మనం ఇక్కడే చూస్తున్నాం, మన టెట్ శిక్షణ కార్యక్రమాల్లో ఎంతమంది ఇబ్బందులు పడుతున్నారు మనం కళ్ళారు చూస్తున్నాం, కళ్ళారు గమనిస్తున్నాము. దాదాపు 20 సంవత్సరాలు పైచలకు సర్వీస్ చేస్తున్న ఉపాధ్యాయులకు టెట్ అవసరమా అంటే అవసరం లేదు. ఆ రోజు అన్ని నిబంధనలతో డిఎస్సిని రాసి ఉద్యోగాలు పొందిన మనము ఈరోజు టెట్ అనేటువంటి ఒక అర్థం లేని జీవను మన పైన రుద్దడము ఎంతవరకు సమంజసం. కాబట్టి ఎస్టీఎఫ్ఐ కానీ యూటీఎఫ్ఐ కానీ కేంద్ర ప్రభుత్వాన్ని మెడవంచడానికి ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా ఈ ప్రభుత్వము తమ అధికార దర్పాన్ని పోలీసుల ద్వారా మన ఉద్యమాన్ని అణిచివేసి ఈ ఉద్యమాన్ని నిర్వీర్యం చేయడానికి కృషి చేస్తూ ఉంది. జంతర్ మంతర్ వద్ద దాదాపు 20 మంది విద్యార్థులు నీట్ పేపర్ లీకేజ్లో ఆత్మహత్యలు చేసుకుంటే కనీసము ఆ ఎన్టీఏ అధికారుల్ని సస్పెండ్ చేయకుండా వారి పైన చర్యలు తీసుకోకుండా ఈరోజు మంత్రులందరూ వాళ్ళ పనుల సంపాదనలో నిమగ్నమై ఉన్నారు. అదేవిధంగా మనం ఈరోజు తీసుకుంటే రాష్ట్ర ప్రభుత్వము ఎంపీలు మనకు దాదాపు 21 మంది ఎంపీలు ఉన్నారు. వీళ్ళందరూ పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి, కనీసం టెట్ రద్దు చేయండి అని చెప్పేసి ఒక్క ముక్క కూడా వాళ్ళు చెప్పలేరు. దీన్ని పరిశీలించి అని చెప్పి చెప్తున్నారే కానీ మన గళాన్ని వినిపించడం లేదు. వీళ్ళకు కూడా అవగాహన లేదు, టెట్ అంటే ఏమిటి అనే అవగాహన లేదు. మీకు దమ్ముందా పోలీస్ డిపార్ట్మెంట్కు మళ్ళీ పరీక్షలు పెట్టగలరా? ఫిట్నెస్ పరీక్షలు లాయర్లకు జడ్జిలకు మీకు దమ్ముందా? మీరు పరీక్షలు పెట్టగలరా? వైద్యం చేసే డాక్టర్లకు మళ్ళీ మీరు పరీక్షలు పెట్టగలరా? మీకు దమ్ముందా ఈ ప్రభుత్వానికి? మరి బ్యాంక్ డిపార్ట్మెంట్లకు, అన్ని రకాల డిపార్ట్మెంట్లకు ఇప్పుడు పరీక్షలు పెట్టమనండి, వాళ్ళని పెట్టమనండి. మేము సిద్ధంగా ఉన్నాం, పరీక్షలు రాయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మేము ఉపాధ్యాయులము, ఇటువంటి పరీక్షలకు మనం వెనుకడుగు వేయము. వాళ్ళందరినీ తీర్చిదిద్దే దమ్ము సామర్థ్యం మనకు ఉంది. మేము వెనుకడుగు వేసే ప్రసక్తే లేదు. కాకపోతే మమ్మల్ని అవమానించే పరిచే రీతిలో మీరు చర్యలు తీసుకోవడము చాలా హేయమైన చర్య అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ టెట్ రద్దు చేసేంత వరకు పోరాడుతూనే ఉంటాము. అదేవిధంగా నీట్ పరీక్షలను మరొకసారి రద్దు చేసి చనిపోయిన పిల్లలకు న్యాయం చేయాలి. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేంత వరకు ఈ ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. ఈ ప్రభుత్వం యొక్క ఫెయిల్యూర్ కి ఇది ఒక గొప్ప నిదర్శనము. కాబట్టి ఈ సందర్భంగా మనమందరం ఏకమై ఆ విద్యార్థులకు న్యాయం చేసే విధంగా మనం పోరాడితే తప్ప ఈరోజు మన గళాన్ని వినిపించే వాళ్ళు లేరు. కాబట్టి రాబోయే కాలంలో మనము ఈ ఉద్యమాన్ని ఇలాగే ముందుకు తీసుకువెళ్ళి కొనసాగించి ఆ విద్యార్థులకు ఉపాధ్యాయులకు న్యాయం జరిగేంత వరకు పోరాడతామని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ పక్షాన ఈరోజు మనం తెలియజేస్తున్నాము. మరి ఈ ఉద్యమానికి సంఘీభావంగా వచ్చిన ఇంతమంది ఉపాధ్యాయులకు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ఉద్యమాభినందనలు తెలుస్తున్నాను. థ్యాంక్ యూ ఎవరీవన్.